కాంగ్రెస్ వైపు పోతున్నారు ప్రజలు ఎందుకు? కాంగ్రెస్ లడకోర సంసారం కదా. ఎందుకు? ఏడికంటే ఏం రూపం చేసింది ఏం లేదు కదా. ఉమ్, అపార్ట్మెంట్లు ఊలగొట్టుడా, రోళ్ళు జడగొట్టుడా, ఆ, రైతు బంధు అంటే ఎకరా కాడికి 10 ఎకరాలు ఉంటే కూడా ఎకరా కాడికి వేసిండు ఉమ్, రైతు బంధు. ఉమ్, ఒక్క ఎకరా చేను వాడతలేదు కనీసం. ఉమ్, రేవంత్ రెడ్డి వచ్చినాక 24 గంటల కరెంట్ కాదు, ఒక్క 5 గంటల కరెంట్ కూడా సరిగ్గా లేదు. ఉమ్. రెప్పపాటు కరెంట్ పోతుంది అని చెప్తున్నారు కదా మరి. లేదు, కరెంటు పూరా ఘోరం ఉండదు. ఉమ్, కరెంటు ఘోరం ఉండదు. ఆడలకు 500, 2500 అని అది లేదు. ఆ, 5 సిలిండర్ 500 అని అది లేదు. ఆ, లలిత బంధు లేదు, అది లేదు. ఉమ్. వేస్ట్ లండకోర సంసారం అది. రైతుల ప్రభుత్వం అని చెప్పి రైతులు పూర అవగోడిస్తుండ్రు. ఆ బస్సులో పెట్టి పూర చూడలేక చూస్తూ పూర నీళ్ళవాడి అవగోడిస్తే గింత బాలేంత పిల్లలు ఇట్లా పట్టుకొని వస్తే కూడా సిటీలు ఇడుస్తలేరు. అంత ఘోరం ఉండదు. వేస్ట్ రుణమాఫీ అందరికీ అయిందని చెప్తున్నాడు ఆయన. రుణమాఫీ ఆడ ఎకరా కాడికే చేసిండు వేస్ట్ మూడు కొడుకు. ఆ, ఎందుకు గట్ల ఎందుకు చెప్తున్నారు? ఆయన ముఖ్యమంత్రి కదా అన్న. ముఖ్యమంత్రి కాదు, రమ్మని జర ముందరికి ఆ, మాట్లాడతాం. ఉమ్. కష్టపడి మీదకి వచ్చిన అని కష్టపడి మీనికి దొంగ కష్టపడ్డాడు వేస్ట్ గాడు. ఉమ్. ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు కాదు, ఒక్క 50 ఓట్లు పడాయి. ఆ, 50 రేవంత్ రెడ్డిగా? పడాయి. ఎందుకు అట్లా అంటారు? 50 ఏళ్ళు. 50 ఓట్లు కూడా పడాయి అంటే ఉమ్. పడాయి. సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. యాది ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి మొక్కలు చూసి ఓన్ చేతి కింద ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఉమ్. ఇతల మేము 10 మాట్లాడినాం, 10 మాట్లాడితే ఇల్లు ఇచ్చిలేరు. ఇయ్యలే. ఇయ్యలే. ఏం పార్టీలు తేడా చూడకుండా అది ఇస్తున్నామని చెప్తున్నారు. పార్టీలు ఇది. ఇప్పుడు మనం టీఆర్ఎస్ అందరినీ కలుపుకపోతుంది, ఆ, కాంగ్రెస్ అట్లా లేదు. ఉమ్, ఎవరి చేతి కింద ఒకటి పని చేసాడు అనుకో ఉమ్, ఓనే చూసుకుంటారు. ఉమ్, అధికారం అట్లుండదు. అది ఉమ్. వేస్ట్. అంటే అది 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం దోసుక తిన్నది అసమంత అని దోసక తినలేదు, సేవ చేసిండు, మంచిగా చేసిండు. ఏం చేసిండు సేవ? ఏం చేసిండు అంటే ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు, ఉమ్, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఉమ్, సస్తే ఇచ్చిండు, బతుకుతే ఇచ్చిండు, పిల్ల ఉడితే ఇచ్చిండు, ఉమ్, ప్రతిదానికి ఇచ్చిండు. ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తలేడా? రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చలేదు. ఆడ దవాఖాన్లు చూసుకున్నాం మనం ఫస్ట్ పోయి. ఉమ్. అంటే డోకర్లు అంటే దవాఖాన్లు దవాఖాన్లా? ఉమ్. ఎందుకు? ఏమిటికంటే మాన్నార్లు వచ్చి చూడమని ఉమ్, చూసి ఏమన్నా ఉండదు ఘోరం. ఉమ్. ఇప్పుడు దవాఖాన్లో ప్రభుత్వ దవాఖాన్లో పోతే మందులు ఉంటున్నాయి. ఏం లేదు, వేస్ట్. అది అప్పట్లాక తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు నీట్గా ఉంటుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కూడా ఏం ఏడ చేస్తే ఏడ ఓసాను ఇట్లా పట్టుకొని పోవాలి. ఇట్లా మొన్న పోయినా ఇట్లా వాంతికి వస్తాడు అది. చోటు ఎవరు అడిగానికి. అందుకే ప్రభుత్వం రావాలా, తిరగబడాలి. ఏర్పడ్డది 2.5 ఏళ్ళు అవుతుంది కదా ప్రభుత్వం. 2.5 ఏళ్ళు దానికి కూడా యా టైం ఇచ్చినా వాడు 10 ఏళ్ళు ఇంకా సంవత్సరం వరకు ఇంకా అవగొడిస్తాడు. వేస్ట్.